వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే అష్టచత్వారింశః సర్గః. ఏవం బ్రువంత్యాం సీతాయాం సంరబ్ధః పరుషం వచః లలాటే భృకుటీం కృత్వా రావణః ప్రత్యువాచః. సీతాదేవి ఈ విధంగా రాముడి యొక్క గొప్పతనాన్ని, తనను అపహరించినట్లయితే కలిగినటువంటి అపాయాన్ని, రావణుడికి అతని యొక్క పరివార జనులకు, మిత్రులకు, రాజ్యానికి కలిగినటువంటి నాశనమును కూడా సీతాదేవి ఎంతో ధైర్యంతో రావణాసురుని ఎదుట చెప్పేటప్పటికీ రావణాసురుడికి కూడా కోపం వచ్చింది. తనను చూస్తే అందరూ భయపడుతూ ఉంటారు, పారిపోతూ ఉంటారు. అటువంటిది నిర్జనమైనటువంటి ప్రదేశంలో ఒంటరిగా ఉన్నటువంటి ఒక స్త్రీ తనను ఎదిరించి ఈ విధంగా తనను చాలా నీచంగా మాట్లాడుతూ ఏమాత్రం లెక్క చెయ్యకుండా, విలువయ్యకుండా ఈ విధంగా మాట్లాడింది అనేటప్పటికీ రావణాసురుడికి కూడా కోపం వచ్చింది. అయితే ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా సీతాదేవి యొక్క సౌందర్యానికి మోహితుడై ఉండటం వల్ల రావణాసురుడు కఠినంగా వ్యవహరించడం లేదు. కానీ కోపంగాను అదేవిధంగా తన గొప్పతనాన్ని చెప్పి, తన పరాక్రమాన్ని, తన వైభవాన్ని చూపించి ఆమెను భయపెట్టో లోబరిచో ఎలా అయినా సరే లొంగ తీసుకోవాలి అనే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉన్నాడు. అదే చెబుతున్నారు చూడండి. ఇక్కడ సీతాదేవిని రావణాసురుడు ఏ విధంగా బెదిరిస్తున్నాడు అనే విషయం తెలియజేస్తూ, సీతాయాం ఏవం బ్రువంత్యాం, సీతాదేవి ఈ విధంగా తన భర్త అయినటువంటి రాముడి గురించి గొప్పగా ఈ విధంగా చెబుతూ ఉంటే, రావణాసురుడిని లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉంటే, రావణుడు సంరబ్ధ, ఇంకా కోపంతో ఉన్నటువంటి వాడై పైగా ఇంకా వేగంగా మాట్లాడుతూ ఉన్నాడు. కోపంతో ఆవేశపడుతున్నాడు, కానీ ఆమెను దండించడానికి మాత్రం మనసు రావటం లేదనమాట. ఎలాగా తన ఆ భృకుటి లలాటం ఏదైతే ఉన్నదో నుదురు ప్రదేశం, ఆ నుదురు ప్రదేశము అదేవిధంగా భృకుటి కనుబొమ్మల మధ్య ప్రదేశము రెండు కలిసిపోయినట్లుగా, అంటే అంత గట్టిగా చిట్లించి అంతటి కోపంతో రావణాసురుడు సీతాదేవితో మాట్లాడుతున్నాడు అన్నమాట. అంటే నాబోటి వాడితోటి నాబోటి గొప్పవాడిని ఇంత నీచంగా చూస్తావా అని చెప్పి ఒకంత కోపంతో ఊగిపోతున్నటువంటి వాడై ముఖం బాగా చిట్లించి సీతాదేవితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. భ్రాతా వైశ్రవణస్యాహం సాపత్న్యో వరవర్ణిని రావణో నామ భద్రంతే దశగ్రీవ ప్రతాపవాన్. ఈ లోకంలో సమస్తమైనటువంటి సంపదలకు కూడా అధిపతిగా కుబేరుణ్ణి చెప్పుకుంటారు కదా. మరి ఆ కుబేరుడికి నేను అన్ననవుతాను, సోదరుణ్ణి అవుతాను అని చెప్పి అంటూ, వరవర్ణిని, అందమైనటువంటి ఓ సీత, అందమైనటువంటి శరీర ఛాయ కలిగినటువంటి ఓ సీత, అహం వైశ్రవణస్య సాపత్న్యః భ్రాత, నేను విశ్రవసు యొక్క కుమారుడైనటువంటి కుబేరునికి సవతి కుమారుడిని, అతడికి సోదరుడిని అవుతాను అని చెబుతున్నాడు. అంటే గొప్ప తపస్సంపన్నుడైనటువంటి విశ్రవసు యొక్క కుమారుడైన కుబేరునికి నేను సోదరుడిని అవుతాను అని చెబుతూ, తన తండ్రి విశ్రవసువు అనే విషయాన్ని, అలాగే తాను కుబేరునికి తమ్ముడిని అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంతే, అటు తపశ్శక్తి, మరి ఒకవైపు సంపద, వీటినన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుని పుట్టినటువంటి వాడిని నేను. కావున నన్ను తక్కువగా చూడవద్దు. మా వంశం చాలా గొప్ప వంశము,
విషయాన్ని ప్రతిపాదిస్తూ మరి విశ్రవసు యొక్క కుమారుడిని అని చెప్పి, సంపదలో మరి నేను కుబేరునికి తమ్ముడిని అనే విషయాన్ని కూడా చెబుతూ, రావణహనామా, నన్ను రావణుడు అనే పేరు కలిగినటువంటి వాడిని, అందరికీ ఒక్క తలకాయే ఉంటే దశగ్రీవ నాకు 10 తలకాయలు ఉన్నాయి, మరి ఒక్క శిరస్సు ఉన్నటువంటి నీ భర్తే గొప్పవాడు కనుక అయినట్లయితే 10 శిరస్సులు కలిగినటువంటి నేను ఇంకెంత గొప్పవాడిని అని చెప్పి అంటూ, ప్రతాపవాన్, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడిని నన్ను తక్కువ చేసి చూడవద్దు, తే భద్రమస్తు, నీకు మంచి జరుగుతుంది, నన్ను గనక గొప్పగా చూచావు అంటే నీకు మంచి జరుగుతుంది, నా గురించి తెలుసుకో, విను అని అంటూ ఇలా చెబుతూ, యస్య దేవా సగంధర్వా పిశాచపతఘోరగా విద్రవంతి భయాద్భీతా మృత్యోరివ సదా ప్రజా. యస్య భయాత్ సగంధర్వా దేవా, ఎవరి భయంతో గంధర్వులతో కూడినటువంటి దేవతలందరూ కూడా, అలాగే పిశాచ పతఘోరగా, పిశాచములు, పక్షిజాతులు, పతకలు, అదేవిధంగా మిగతా వారందరూ కూడా, సర్పజాతి వారు, వీరందరూ కూడా భీతా, భయపడిపోయి, మృత్యోహ భీతా ప్రజా ఇవ, మృత్యువు సమీపించినప్పుడు ఏ విధంగా అయితే జనులు భయపడిపోతారో, మృత్యు భయంతో వణికిపోతారో, అదేవిధంగా నన్ను చూచినటువంటి దేవతలు, గంధర్వులు, సర్పములు, నాగజాతి వారు అందరూ కూడా అలా వణికిపోతారు. మరి అంతమందిని భయపెట్టే పరాక్రమం కలిగిన వాడిని అయితే నీవు నన్ను తక్కువగా చూస్తావా? పైగా రాముడి పరాక్రమం ముందు నీ పరాక్రమం దేనికి కూడా కొరగానిది అన్నట్లుగా, ఎందుకు పనికిరాదన్నట్టుగా చెబుతావా? నా పరాక్రమం ముందు, నా ప్రతాపం ముందు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు మొదలైనటువంటి దేవగణాలు, అదేవిధంగా పిశాచములు, అలాగే రాక్షసులు మొదలైనటువంటి రాక్షసగణములు, పిశాచములు, పక్షిజాతులు కానీ సర్పజాతులు కానీ ఎవరైనా సరే నన్ను చూస్తే మృత్యువును చూచినట్లుగా భయపడిపోతారు, గజగజ వణికిపోతారు. అంతటి ప్రతాపవంతుణ్ణి నేను. అంతేకాదు, ఏన వైశ్రవణో రాజా ద్వైమాత్ర కారణాంతరే ద్వంద్వమాసాదిత క్రోధాత్ రణే విక్రమ్య నిర్జిత. లంకానగరం నాది అని చెప్పాను కదా, మరి ఆ లంకానగరాన్ని పూర్వం పరిపాలించేటటువంటి వాడు ఎవరనే విషయాన్ని చెబుతూ ఇక్కడ చెబుతున్నాడు. ఏన కారణాంతరే, ఎవరి చేత అయితే ఒకానొక కారణం, అనివార్యమైనటువంటి కారణం వల్ల, వైశ్రవణ ద్వైమాత్ర ద్వంద్వం ఆసాదిత, విశ్రవసు కుమారుడైనటువంటి, అలాగే నాకు సవతి కొడుకైనటువంటి, నా అన్నగారైనటువంటి కుబేరుడు నాతోటి ద్వంద్వ యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. ఏదో కారణం వల్ల ఆ విధంగా జరిగింది. కానీ ఆ ద్వంద్వ యుద్ధంలో క్రోధాత్ రణే విక్రమ్య నిర్జిత, నేను కోపంతో ఒక్కసారి విజృంభించి యుద్ధం చేసేటప్పటికీ ఆ ద్వంద్వ యుద్ధంలో నాకంటే పెద్దవాడైనటువంటి, సంపదలన్నిటికీ అధిపతి అయినటువంటి కుబేరుడు దారుణంగా ఓడించబడ్డాడు, నా చేతిలో దెబ్బలు తిన్నాడు అని అంటున్నాడు. అందుకనే సాలాభిరామ భుజనిర్జిత యక్షరాజ హేలాభిభూత జగతాం రజనీచరాణం రాజా చిరాదవతి రావణ నామధేయ అని అంటూ లంకానగరాన్ని ఎవరు పరిపాలిస్తున్నారనే విషయాన్ని చెబుతూ కవులు వర్ణిస్తారు. లంకానగరాన్ని తన భుజబలము చేత ఆ లంకానగరానికి పూర్వపు రాజు అయినటువంటి కుబేరుడిని తన భుజబలంతో ఓడించేసి అక్కడి నుంచి తరిమి కొట్టినటువంటి వాడు, సరదాగా లీలగా ఈ లోకములన్నింటినీ కూడా భయపెట్టేటటువంటి పరాక్రమం, ప్రతాపం కలిగినటువంటి రావణాసురుడు ఆ లంకానగరాన్ని పరిపాలిస్తున్నాడు అని చెబుతారు. మరి ఆ విషయాన్ని చెబుతూ ఇక్కడ, నేను లంకానగరాన్ని ఎలా పరిపాలించానో తెలుసా? ఆ సంపదలకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఒకానొక సందర్భంలో నాతోటి కలహించి ద్వంద్వ యుద్ధానికి తలబడ్డాడు. నేను కోపించి యుద్ధం చేసేటప్పటికీ తట్టుకోలేక పారిపోయాడు, ఓడిపోయి అక్కడి నుంచి తప్పుకున్నాడు.
యద్భయార్త పరిత్యజ్య స్వమధిష్టానమృద్ధిమత్ కైలాసం పర్వతశ్రేష్టం అధ్యాస్తే నరవాహన. నరవాహన అంటే నరుడు వాహనంగా కలిగినటువంటి వాడు కుబేరుడు అనమాట. అటువంటి కుబేరుడు యద్భయార్త, ఎవరి యొక్క భయం చేత, ఆర్త దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడై, ఎవరి చేత పీడించబడి దీనమైనటువంటి స్థితిని పొంది, అంటే నా చేతిలో ఓడిపోయి దీనమైనటువంటి స్థితికి వచ్చి, రుద్ధిమతు స్వమధిష్టానం, సంపదలకు నిలయమైనటువంటి ఎంతో వైభవోపేతమైనటువంటి ఈ లంకానగరమును తన అధిష్టానమైన, తన రాజ్యమైనటువంటి, తాను నిర్మించినటువంటి ఈ లంకానగరాన్ని, అంటే తన కోసం నిర్మింపజేసుకున్నటువంటి ఈ లంకానగరాన్ని విడిచిపెట్టి పర్వతశ్రేష్టం కైలాసం అధ్యాస్తే, కైలాస పర్వతానికి వెళ్ళి పరమేశ్వరుని యొక్క నీడలో తలదాచుకుంటూ ఉన్నాడు. నా పరాక్రమం ముందు కుబేరుడే నిలబడలేకపోయాడు. తన రాజ్యాన్ని, తన రాజధానిని, ఆ లంకానగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దానిని నేను స్వాధీనం చేసుకున్నాను అని అంటున్నాడు. అంటే పూర్వం లంకానగరం కుబేరుని యొక్క పట్టణము. మరి కుబేరుడు రావణాసురుడితోటి కలహించి ఆ రావణాసురుని యొక్క పరాక్రమానికి తట్టుకోలేక, పైగా కుబేరుడు కలహించాడని చెప్పడం కంటే కూడా కుబేరుని యొక్క సంపదలను, ఆ లంకానగరాన్ని చూచి దాన్ని స్వాధీనపరుచుకోవాలనుకున్నటువంటి రావణాసురుడే కుబేరునితోటి కలహించి అతనిని ఓడించి తన బాహుబలంతో తరిమి కొట్టాడు. కుబేరుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి, లంకానగరం నుంచి వెళ్ళిపోయి కైలాసంలో ఆ పరమేశ్వరుని యొక్క నీడలో ఆశ్రయాన్ని పొంది నివసిస్తూ ఉన్నాడు అని అంటూ, యస్య తత్పుష్పకం నామ విమానం కామగం శుభం వీర్యాదేవార్జితం భద్రే ఏన యామి విహాయసం. అదేంటయ్యా, అన్నగారిదైనటువంటి రాజ్యాన్ని నువ్వు లాక్కున్నాను అంటూ అదేదో గొప్పగా చెబుతావేమిటి? ఇది దురాక్రమణ కదా, ఇది దుర్మార్గం కదా. అంటే ఇందులో దుర్మార్గం ఏమీ లేదు సీత, ఇది నా పరాక్రమం. నాతో విభేదించినటువంటి, నాతో కలహించినటువంటి మరి వాడు ఎవరైనా సరే అతడిని ఓడించి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవటం నా పరాక్రమానికి, నా రాజరికానికి తార్కాణం తప్ప ఇందులో అన్యాయం ఏమీ లేదు అంటూ తాను చేసినటువంటి పనిని సమర్థించుకుంటూ, భద్రే సీత, ఆ రాజ్యంతో పాటుగా కామగం పుష్పకన్నామ శుభం ఏన విహాయ సంయామి, ఇదిగో ఆ కుబేరునికి సంబంధించినటువంటి శుభకరమైనటువంటిది పుష్పక విమానాన్ని అధిష్ఠించినటువంటి వారు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి మనసులో అనుకుంటారో వారి యొక్క సంకల్పానుగుణంగా ఈ పుష్పక విమానం వారిని అక్కడికి తీసుకువెళ్ళిపోతుంది. ఆ విధంగా ఎక్కడకు కావాలంటే అక్కడకు తీసుకువెళ్ళేదైనటువంటి, ఆకాశంలో ప్రయాణించేటటువంటిదైన ఈ పుష్పక విమానం కూడా తత్ వీర్యాదేవ ఆర్జితం, నేను పరాక్రమంతో దీనిని దక్కించుకున్నాను, దీన్ని నేను లాక్కోలేదు, నా పరాక్రమాన్ని చూపించాను, అతడు పారిపోయాడు, అవన్నీ నేను స్వాధీనం చేసుకున్నాను. కావున వీర్యార్జితములే, పరాక్రమార్జితాలే అవుతాయి తప్ప ఈ లంకానగరము, ఈ పుష్పక విమానము ఇవి దురాక్రమణం లేకపోతే అన్యాయంగా తీసుకోవటం అవ్వవు. ఇది రాజులకు తగినటువంటి పనే అని అంటూ, మమ సంజాత రోషస్య ముఖం దృష్ట్వైవ మైథిలి విద్రవంతి పరిత్రస్తాః శురాశక్ర పురోగమాః. సీత, మైథిలి, సంజాత రోషస్య మమ, నాకు కనుక కోపం వచ్చింది అని అంటే, ముఖం దృష్ట్వా, కోపంతో ఉన్నటువంటి నా ముఖాన్ని చూచినటువంటి వారైన శక్ర పురోగమాః, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా పరిత్రస్తాః విద్రవంతి, భయపడి దూరంగా పారిపోతారు. నీవేమో నా ముందు నుంచుని నన్ను నీచంగా మాట్లాడుతూ నీ భర్తను గొప్పగా పొగుడుతూ ఉన్నావు, ఇది సాహసం అవుతుంది, జాగ్రత్త అని చెప్పి సీతాదేవిని హెచ్చరిస్తూ, యత్ర తిష్ఠామ్యహం తత్ర మారుతో వాతి శంకితః తీవ్రాంశు శిశిరాంశుశ్చ భయాత్ సంపద్యతే రవిః.
నేను ఎక్కడికైతే వెళతానో అక్కడ గాలి కూడా చాలా జాగ్రత్తగా వీస్తాడు అంటున్నారు. అంటే ఎక్కువగా గాలి వీచినట్లయితే రావణాసుడికి కోపం వస్తుందేమోనని చాలా మందంగాను సుఖస్పర్శ కలిగే విధంగాను సుగంధభరితంగా వాయువు వీస్తూ ఉంటాడట. అంతేకాదు రావణాసురుని యొక్క ఉద్యానవనంలో ఉన్నటువంటి పండిపోయినటువంటి పుష్పములు రాలిపోయినట్లయితే రావణాసురుడి కోపం వస్తుందేమోనని చెప్పి గాలి అక్కడ లంకానగరంలో కానీ రావణాసురుని యొక్క సమీపంలో కానీ గట్టిగా వీచడానికి కూడా భయపడుతూ ఉంటారట. రావణాసురుడికి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇబ్బంది లేకుండా చల్లనైనటువంటి మెల్లనైనటువంటి సుగంధభరితమైనటువంటి వాయువుతోటి ఆ గాలితోటి వాయుదేవుడు రావణాసురుణ్ణి సేవిస్తూ ఉంటారట. ఆ విషయాన్ని రావణాసురుడు చెబుతూ, నేనెక్కడ ఉంటానో అక్కడ గాలి కూడా వాయుదేవుడు కూడా సంచరించడానికి భయపడుతూ ఉంటాడు. తీవ్రాంశు శిశిరాంశుశ్చ, ఇంకా సూర్యుడు నేనెక్కడికి వెళతానో అక్కడ చల్లనైనటువంటి కిరణములను ప్రసరిస్తాడు. సహజంగా చల్లనైనటువంటి కిరణములను చంద్రుడు ప్రసరింపజేస్తాడు. వాడి అయిన వేడి అయినటువంటి ప్రతాపంతో ఉన్న కిరణములను సూర్యుడు ప్రసరింపజేస్తాడు. కానీ రావణాసురుడు ఎక్కడ ఉంటాడో అక్కడ సూర్యుడు కూడా చల్లనైనటువంటి కిరణములతోటి రావణాసురుడికి చెమట పట్టకుండా సేవిస్తూ ఉన్నారట. ఇది రావణాసురుని యొక్క స్థితి, ఇది రావణాసురుని యొక్క పరాక్రమం. రావణాసురుడిని చూస్తే దిక్పాలకులు దేవతలు వీరందరూ కూడా భయపడేటటువంటి తీరు ఈ విధంగా ఉంటుంది అని చెప్పి రావణాసురుడు సీతాదేవితో అంటూ ఇంకా అంటున్నాడు, నిష్కంపపత్రాస్తరవ సద్యశ్చ స్థిమితోదకా భవంతి యత్ర యత్రాహం తిష్ఠామి విచరామి చ. నేను ఎక్కడెక్కడికైతే వెళతానో అక్కడక్కడ పుష్పములతోటి అదేవిధంగా ఫలములతోటి ఆయా చెట్లు నన్ను సేవిస్తూ ఉంటాయి. పైగా కదలకుండా, అంటే గాలికి సహజంగా ఆకులు కదులుతూ ఉంటాయి, అలాగ కదలకుండా కిమ్మనకుండా ఆ విధంగా చెట్లన్నీ కూడా సావధానంగా ఉండి నన్ను సేవిస్తూ ఉంటాయి తప్ప అవి కూడా కనీసం కదలవు. అలాంటిది ఈ ప్రకృతి, అలాగే దేవతలు సమస్తమైనటువంటి ప్రాణులు కూడా నన్ను చూసి భయపడుతూ నాకు అనుకూలంగా ఉంటూ నన్ను సేవిస్తూ ఉంటే ఒక అబలమైనటువంటి ఒంటరిదైనటువంటి నీవు నన్ను నిందించేదానివా అని చెప్పి సీతాదేవితో అంటూ, అహం ఎత్ర ఎత్ర తిష్ఠామి, నేను ఎక్కడెక్కడికైతే వెళతానో అక్కడ సంచరిస్తానో విహరిస్తానో అక్కడ తరవహ నిష్కంపపత్రాహ, చెట్లు కనీసం ఆకులను కూడా కదపకుండా ఉంటాయి. అదేవిధంగా నదులు స్థిమితోదకాహ, మరి రావణాసురుడు దిగి స్నానం చేసేటప్పుడు నది కాస్త వేగంగా ప్రయాణించినట్లయితే ఆ నది మొత్తాన్ని కూడా ఎండగట్టేస్తాడు రావణాసురుడు. అందుకనే రావణాసురుడు దగ్గరకు వచ్చేటప్పటికి వేగంగా ప్రవహించేటటువంటి నది కూడా తన వేగాన్ని ప్రవాహాన్ని ఆపుకుని స్థిమితంగా అక్కడే ఉండిపోతుందట. రావణాసురుడు స్నానం చేస్తాడేమో, అనుకూలంగా ఉండాలి అని చెప్పి. అలాగా స్థిమితోదకాహ భవంతి, నదులు కూడా ప్రవహించకుండా అలా స్థిరమైనటువంటి జలములతోటి రావణాసురుడిని సేవిస్తూ ఉంటాయట. ఇలాగా నదులు పర్వతములు అదేవిధంగా చెట్లు చేమలు కూడా నన్ను సేవిస్తూ ఉంటే, అంటే స్థావర జంగమములన్నీ కూడా నాకు వశమై ఉన్నాయి, కావున నీవెంతటి దానివి, నీవు కూడా నాకు వశం కావలసినదే అని చెప్పి అంటూ రావణాసురుడు తన గొప్పతనాన్ని తన పరాక్రమాన్ని కూడా సీతాదేవి దగ్గర ఈ విధంగా అంటున్నాడు, మమ పారే సముద్రస్య లంకా నామపురీ శుభ సంపూర్ణ రాక్షసైర్ఘోరై యథేంద్రస్యామరావతి. ఇంద్రునికి అమరావతి ఏ విధంగా స్వర్గలోకానికి రాజధానిగా ఉన్నదో అదేవిధంగా మరి నా రాజధాని లంకా నగరాన్ని పరిపాలిస్తూ నేను ఆ విధంగా విరాజిల్లుతూ ఉన్నాను. ఇంద్రుడు స్వర్గాన్ని అమరావతిని పరిపాలిస్తూ ఏ విధంగా అయితే విరాజిల్లుతూ ఉన్నాడో నేను ఆ విధంగా ఈ భూలోకంలోనే లంకా నగరాన్ని పరిపాలిస్తూ అంతకు మించినటువంటి వైభవంతో సంపదలతోటి పరాక్రమంతో అందరినీ శాసిస్తూ ఉన్నాను అన్నారు.
ఇంద్రుని యొక్క పరిస్థితిని చెబుతూ కవులు వర్ణిస్తారు. ఇంద్రుడు రావణాసురుడికి ఉన్నటువంటి 10 తలలలో 10 శిరస్సులలో ప్రతి శిరస్సుకి 2 కన్నులు ఉంటాయి కదా. ఆ 20 కన్నులలో ఏ ఒక్క కన్నైనా సరే తన వైపుకి ప్రసన్నంగా చూచి అనుగ్రహ బుద్ధితో ఉంటాయేమో, రావణాసురుడు తన మీద కోపగించుకోకుండా ఉంటాడేమో అని చెప్పి ఇంద్రుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారట. ఆ విధంగా లోకములను పరిపాలించేటటువంటి ఇంద్రుడే రావణాసురుని యొక్క ప్రసన్నమైనటువంటి చూపుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని చెబుతూ, మరి అలాగా స్వర్గాన్ని పరిపాలించే ఇంద్రుని కంటే కూడా లంకా నగరాన్ని పరిపాలించేటటువంటి నేనే గొప్పవాడిని అని రావణాసురుడు ఈ విధంగా తన గొప్పతనాన్ని చెబుతూ, మరి ఇంద్రుడే నాకు వశమై ఉన్నప్పుడు సీత నీవు నాకు వశమై ఉండడం అనేది తప్పనిసరి, కావున నీవు మరోలా మాట్లాడటానికి వీల్లేదు, నాకు వశమై తీరవలసినదే అని చెప్పి రావణాసురుడు తన గొప్పతనాన్ని, తన పరాక్రమాన్ని, తన వంశమును గురించి కూడా చెప్పి సీతాదేవిని లొంగదీసుకోవటానికి, భయపెట్టడానికి, బెదిరించడానికి ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇంకా లంకానగరం యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ, అటువంటి లంకానగరానికి పట్టమహిషమవటం అనేది నీ అదృష్టము, అటువంటి అదృష్టాన్ని వదులుకుంటావా, కావున అలా అదృష్టాన్ని విడిచిపెట్టద్దు, నాతో పాటు వచ్చి నీవు పట్టమహిషమవ్వాలి అని చెప్పి రావణాసురుడు చెబుతూ ఉన్నాడు. మరి అందులో ఉన్నటువంటి విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏవం బ్రువంత్యాం సీతాయాం సంరబ్ధ పరుషం వచః లలాటే భృకుటీం కృత్వా రావణ ప్రత్యువాచః భ్రాతా వైశ్రవణస్యాహం సా పత్న్యో వరవర్ణిని రావణో నామ భద్రంతే దశగ్రీవః ప్రతాపవాన్ యస్య దేవాః సగంధర్వాః పిశాచపతఘోరగాః విద్రవంతి భయాద్భీతాః మృత్యోరివ సదా ప్రజాః येन వైశ్రవణో రాజా ద్వైమాత్రః కారణాంతరే ద్వంద్వమాసాదితః క్రోధాత్ రణే విక్రమ్య నిర్జితః యద్భయార్తః పరిత్యజ్య స్వమధిష్టానమృద్ధిమత్ కైలాసం పర్వతశ్రేష్టం అధ్యాస్తే నరవాహనః యస్య తత్పుష్పకం నామ విమానం కామగం శుభం వీర్యాదేవార్జితం భద్రే येन యామి విహాయసం మమ సంజాతరోషస్య ముఖం దృష్ట్వైవ మైథిలీ విద్రవంతి పరిత్రస్తాః శురాః శక్రపురోగమాః యత్ర తిష్ఠామ్యహం తత్ర మారుతో వాతి శంకితః తీవ్రాంశుః శిశిరాంశుశ్చ భయాత్ సంపద్యతే రవిః నిష్కంపపత్రాస్తరవః సద్యశ్చ స్థిమితోదకాః భవంతి యత్ర యత్రాహం తిష్ఠామి విచరామి చ మమ పారే సముద్రస్య లంకా నామ పురీ శుభా సంపూర్ణా రాక్షసైర్ఘోరైః యథేంద్రస్యామరావతీ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే అష్టచత్వారింశే సర్గే 10 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ
శ్రీనివాసాయ మంగళం.